నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు జూలై 4, 2026 శనివారం. ఈరోజు కోవేట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే కోవేట్‌లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. శనివారం తెల్లవారుజామున అల్ సలీమీ రోడ్‌లో అల్ నయీమీ స్క్రాప్ యార్డ్‌లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అల్ షువేక్ అల్ జహరా అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలనైతే అదుపు తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం గాని, ఎవరికీ గాయాలు గాని అయితే అవ్వలేదు. తర్వాతి అప్డేట్‌లోకెళ్తే కువైట్ విద్యార్థులు ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గ్లోబల్ హైడ్రోజన్ రేసింగ్ ఫైనల్ కైతే కువైట్ విద్యార్థులు చేరడం అయితే జరిగింది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీతో రేసింగ్ కార్లను రూపొందించి కువైట్ పాఠశాల, కువైట్ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభనైతే నిరూపించారు. ఇప్పుడు వీరు స్విట్జర్లాండ్ లో జరిగే గ్లోబల్ హైడ్రోజన్ రేసింగ్ ఫైనల్లో కువైట్ కు ప్రాతినిధ్యం అయితే వహించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే ఇరాన్, అమెరికాకు మధ్య జరిగిన యుద్ధంలో కువైట్ పై ఇరాన్ పలుసార్లు డ్రోన్లతో, మిసైళ్లతో దాడైతే చేసింది. ఈ దాడుల్లో 7 మంది అయితే మృతి చెందడం జరిగింది. ఇందులో 2 భారతీయులు కూడా ఉన్నారు. ఈ రోజు కువైట్ లో ఈ చనిపోయిన 7 మందికి ఘనంగా నివాళులైతే అర్పించడం జరిగింది. తర్వాతి అప్డేట్ లోకి వెళ్తే కువైట్ ఎయిర్వేస్ యూరోప్ కు మరో కొత్త రూట్ నైతే ప్రారంభించింది. ఇప్పటి నుంచి కువైట్ నుంచి ఫ్రాన్స్ లోని అందమైన నగరం నీస్ కి డైరెక్ట్ ఫ్లైట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసు వారానికి 2 సార్లు ప్రతి గురువారం మరియు మంగళవారం అయితే నడుస్తాయి. ఈ సమ్మర్ 2026 షెడ్యూల్లో భాగంగా ఈ ఫ్లైట్లను అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే కువైట్ లో భారీ స్మగ్లింగ్ రాకెట్ అయితే బయటపడింది. కువైట్ సిటీలోని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 4లో కస్టమ్ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ బ్రాండెడ్ వస్తువులను అయితే పట్టుకున్నారు. చైనా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజ్ ను తనిఖీ చేయగా 3 సూట్ కేసుల్లో దాచిన భారీ స్టాక్ అయితే బయటపడింది. నకిలీ బ్రాండెడ్ దుస్తులు, వాచ్లు, చెప్పులు, వివిధ యాక్సెసరీస్లు అయితే ఈ లగేజ్ లో దొరకడం అయితే జరిగింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇతని దగ్గర ఇతర దేశాలకు చెందిన కరెన్సీ కూడా అధికారులు అయితే గుర్తించారు. కువైట్ కస్టమ్ అధికారులు కేసు నమోదు చేసి ఈ నిందితుడిని తదుపరి విచారణకైతే అప్పజెప్పడం జరిగింది. దేశంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలు మరింత కఠినం చేస్తున్నట్టు కువైట్ కస్టమ్ అధికారులు అయితే స్పష్టం చేశారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో భారీ డ్రగ్స్ రాకెట్ నైతే పోలీసులు పట్టుకోవడం జరిగింది. వివిధ దేశాలకు చెందిన 10 మంది నిందితులను అయితే అరెస్టు చేశారు. పోలీసులు 7 వేరువేరు చోట్ల దాడులు చేసి భారీ డ్రగ్స్ నైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో 20,000 క్యాప్షన్ మాత్రలు, హషీషు, క్రిస్టల్ మిథాల్ అలాగే ఇతర మత్తు పదార్థాలను అయితే సీజ్ చేసుకోవడం జరిగింది. ఒక ఆపరేషన్ లో నిందితుడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అతను పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి పారిపోవడానికైతే ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులకైతే అప్పజెప్పడం జరిగింది. కువైట్ లో డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి చట్టపరమైన శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఉరి శిక్షలు కూడా అమలు చేస్తారు. అయినా కూడా ఇలా కొంతమంది భయపడకుండా డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ అమ్మకం అయితే కువైట్ లో చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే కువైట్ భద్రతను మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం అయితే తీసుకుంది. $400 మిలియన్ విలువ చేసే ఒప్పందంతో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నైతే కువైట్ కొనుగోలు చేయనుంది. ఇంకా అలాగే ఈ రోజు కువైట్ లో గోల్డ్ రేట్స్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 42 కువైట్ దినార్లుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 38 దినార్ల 575 ఫిల్స్ గా ఉంది. 21 క్యారెట్లు 1 గ్రాము 36 దినార్ల 809 ఫిల్స్ గా ఉంది. ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 31 దినార్ల 550 ఫిల్స్ గా ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ రేట్ విషయానికి వస్తే ఈ రోజు కువైట్ లో 1 దినార్కు మన ఇండియన్ కరెన్సీ $307 ఉంది. అంటే మనం కువైట్ నుంచి ఒక 100 దినార్లు పంపిస్తే 30,700 రూపాయలు అయితే వెళ్తాయి. ఇంకా ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.